ఆ గుడి గురించి చెప్పాలి. 2000 సంవత్సరాలు అంటే మనం పోయి చూడాలి కదా. పోలీసులు ఎక్కడంటే అక్కడ అడుగు మనతో చేసుకెళ్తారు. ఈ మధ్యలో ఆటో వాళ్ళు గురేస్తూ ఉన్నారు. తోట దగ్గరకు వచ్చేసాం. ఈ లింగానికి 2000 సంవత్సరాల లోపల ఉంటాయి. హాయ్ గైస్, ఈరోజు అయితే నేను 2000 సంవత్సరాల చరిత్ర గల ఒక టెంపుల్కి అయితే వెళ్తా ఉండా. అది 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు ఆడికి వెళ్ళి మొత్తం చెప్తాను. అది ఎవరు కట్టించారు, ఆ లింగాన్ని ఎవరు అక్కడ ప్రత్యక్షించారు అంతా మొత్తం అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడికి వెళ్ళిపోయి ఇంక ఈ నుంచి వెళ్ళి రమేష్ గారిని ఎక్కించుకుందాం అనుకున్నా, కానీ వాడు వస్తానని చెప్పాడు ఫస్ట్, కానీ ఇప్పుడు రాడంట. ఇంక ఈ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మన గుడి దగ్గర నుంచి ఎట్లా వెళ్ళాలి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అటు నేచర్ అంతా సూపర్గా ఉంటుంది, అంతా చూపించుకుంటూ వెళ్తాను. ఇంక ఈ వీడియోని అయితే బిగిన్ చేసేద్దాం. మన ఇంటికాడ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాము. అది గణపతి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేసి, అంటే ఆ గుడి గురించి చెప్పాలంటే దాదాపుగా 2000 సంవత్సరాలు ముందుగా అంటే అగస్త్య మహర్షులు ఆ గుడిలో ఉన్న లింగాన్ని ప్రత్యక్షించారంట. 2000 సంవత్సరాలు అంటే మనం పోయి చూడాలి కదా, అందుకు వెళ్తాను. 3rd గేట్ నుంచి 4th గేట్ దాకా ఈ విధంగా లైటింగ్స్ అయితే వేస్తున్నారు. అది ఎట్లా ఉంటుంది అంటే ఒక రిచ్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఎట్టుంటుంది ఆ విధంగా అయితే ఉంటుంది. కాళహస్తికి గుడిలోకి లాస్ట్ అండ్ ఫైనల్ గేట్ ఇదే. నేను దాటేసి వెళ్ళిపోతే ఇంకా లోబాయి అవి ఇవి వస్తాయి. శివరాత్రి కదా, ఫుల్గా పోలీసులు ఎక్కడంటే అక్కడ అడుక్కున్నారు పోలీసులు గుడి కాడ. ఫస్ట్ గేట్ నుంచి 4th గేట్ దాకా ఏడు కూడా ఆడాడున్నారు. ఫోన్లో చేతిలో చూసారంటే ఏమైనా అంటారని ఒకరు భయంతోనే మనతో చేసుకెళ్తారు. ఈ మధ్యలో ఆటో వాళ్ళు గురేస్తూ ఉన్నారు. అది హెల్మెట్ వచ్చి వేరే వాడు తీసుకెళ్ళిపోయాడు. హెల్మెట్ కాడ ఉంటే దాన్ని తగిలించుకొని వెళ్ళిపోయిన ఉంటాను. హెల్మెట్ లేదు కాబట్టి ఈ కష్టాలు తప్ప మనకి. మన ఛానల్లో ఆ కొండ ఎక్కాము ఆ గుడి దగ్గర నుంచి, ఆ వీడియో అయితే చూడండి. అప్పుడు ఏం చెప్పానంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పాను. అది శ్రీ వెంకటేశ్వర స్వామి కదా అక్కడ ఉండేది, శ్రీ నీలకంఠేశ్వర ఆలయం. అది ఆడికైతే వెళ్తా ఉన్నాను. చిన్న వీడియోలో కూడా చేసి పెట్టున్నాను, చూడండి ఒకసారి శ్రీ నీలకంఠేశ్వర ఆలయం గురించి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మొత్తము క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు. గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ కాడి నుంచి ఎదురుగా ఉండేదే ఎంత ప్రశాంతంగా ఉంది. తోట ఎవరిదో కానీ బాగా అదృష్టవంతులు. ఇక్కడికైతే వచ్చేసాం, శ్రీ నీలకంఠేశ్వర ఆలయం దగ్గరకు వచ్చేసాం. ఇట్లా తిరిగామంటే ఇదండి శ్రీ నీలకంఠేశ్వర ఆలయం. ఇదే గుడి, మొత్తం కలర్ఫుల్గా ఉంది. పెయింటింగ్స్ అన్నీ వేసినట్టున్నారు పోయినసారి కంటే. ఇక్కడ కుక్కలు ఉంటాయి, చాలా బిస్కెట్లు తేడం మర్చిపోయా. శ్రీ నీలకంఠేశ్వర ఆలయం టెంపుల్. ఈ గుడి ఎంత పవర్ఫుల్ అంటే ఇది వచ్చి అగస్త్య మహర్షులు దాదాపుగా 5-6 సంవత్సరాల దాకా పూజలు చేసి తపస్సు ఫలితంతో చేపించి ఇక్కడ ఉండే శివలింగాన్ని ప్రత్యక్షించారంట. అంటే ఎంత గొప్పదో ఆలోచించండి. అప్పుడే మన కాళహస్తిలో శివలింగానికి వాయులింగానికి సేవలు చేసి ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఇక్కడ వచ్చిద్దని ఉంది స్థలపురాణం. అయితే వెళ్దాం ఒకసారి. నేనైతే 2-3 సార్లు వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు మీకోసం వస్తున్నాను, చూపిస్తాను లోపల. ఈ గుళ్ళో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే భైరవుడు ఉంటాడు, అందుకనేసి ఇక్కడ ఎక్కువ కుక్కలన్నీ ఎక్కువ ఉంటాయి. ఒక అన్న అయితే రోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి అన్నదానం దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఫుడ్ అంతా తీసుకొస్తారంట వీళ్ళ కోసం అని చెప్పేసి. ఆల్మోస్ట్ వాళ్ళు దాదాపు 20-30 కుక్కలు ఉంటాయి ఇక్కడనే. ఇదే ఫస్ట్ మన గాలిగోపురం ఈ గుళ్ళోకి. ఇన్ని రోజుల దాకా పెయింటింగ్ లేకుండా ఉండింది. ఈ శివరాత్రి వచ్చింది కదా, నీట్గా పెయింటింగ్ అంతా వేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. లోపలికైతే వెళ్దాం రండి. చూడండి ఫస్ట్ బావి ఇది ఆల్మోస్ట్ వాళ్ళు 14, 11, 1998లో కట్టించారు ఈ బావిని. ముచ్చేలు చెంచయ్య శెట్టి అంట. అలా గుడి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకైతే వినాయక స్వామి ఉంటారు. ఇక్కడ వినాయక స్వామి చూపిస్తాను, బ్యాక్ కెమెరా తిప్పి. బావి తర్వాత వినాయక స్వామి ఎంత ఉజ్వలంగా అయిపోతున్నారు చూడండి. సూర్యుడు ఒక రశ్మిలు పడి ఎంత నిండు కనిపిస్తూ ఉన్నారు. రావి చెట్టు కింద నాగదేవతలు, శివయ్య. తర్వాత ఫస్ట్ ఒక శివలింగం వస్తుంది. అది ఇది ఆల్మోస్ట్ ఇది కూడా 2000-3000 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు ఉండొచ్చు ఈ లింగానికి. ఇక్కడి నుంచి నేచర్ అంతా చూపిస్తే ఎంత బాగుంది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ స్పాట్లో శివ ఉంటాడు, లార్డ్ శివ. దాదాపుగా 2000-3000 సంవత్సరాల కింద ఉన్న శివ ఇక్కడ ఉంటాడు. నాగదేవతలు, ఒక చిన్న నాగదేవత. తర్వాత స్వామి ఎవరో అయితే ఐడియా లేదు నాకు.
మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా, ఓకేనా. కొండల మధ్య బాగా అయితే భయంకరంగా ఉంటుంది. పక్కంతా చుట్టూ చెట్లే కదా, మొత్తం నాగదేవతలు అంతా ఉన్నారు. ఇప్పుడైతే అటు సైడ్కి వెళ్దాము. ఇక్కడి నుంచి కనిపిస్తే బాగున్నాం. కనిపిస్తాడా భైరవుడు? కనిపిస్తున్నాడు. మీకు కనిపిస్తున్నారో లేదో? ఆయన భైరవుడు ఎంత బాగా నిండుకున్నాడు కదా. నందీశ్వరుడు, ఇది కూడా 2000 సంవత్సరాల కిందటి రాయి. 2000 సంవత్సరాల కిందట శివలింగం ఇది. చూడండి, ధరించుకోండి, చూసి దండాలు పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 2000 సంవత్సరాలు అంటే అగస్త్య మహర్షులు కట్టించిందిగా ప్రత్యక్షించిన శివలింగం. ఆల్మోస్ట్ ఆల్ 3000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల లోపల ఉంటుంది ఈ యొక్క శివలింగానికి. ఇక్కడి నుంచి అమ్మవారు శ్రీ శ్రీ నీలదేవి అమ్మవారు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే కూర్చొని మెడిటేషన్ చేసేదానికని అయితే భయంకరంగా ఉంటుంది. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే 6 దాటిందంటే చాలు రక్త పిపాచుల్లాగా చీకటిగులు వచ్చి తాగేసి వెళ్తూ ఉంటాయి. ఒకరోజు నేను షార్ట్స్ కోసం అని చెప్పి వీడియో తీసుకుంటా ఉంటే పూజారి తీయుతున్నాడు. ఎందుకబ్బా అని అడిగితే మళ్ళీ ఆయన చెప్పాడు, ఇలాంటి ఒక పురాతనమైన గుడుల్లో ఏదో తెలియని పాజిటివ్నెస్ ఉంటుంది కదా, అది నిక్షిప్తం చేసేదానికి అప్పట్లో రాజులు అయితే మహర్షులు అయితే ఎన్నో మంది ఎన్నో వేల రోజులు పూజలు చేసి తర్వాత గుడిల్లో పెడతారు కదా, మనం వీడియో కానీ ఫోటో కానీ తీసేటప్పుడు ఆ నుంచి వెళ్ళిపోతుందని చెప్పారు. బట్ ఇంత ఓల్డ్ టెంపుల్లో ఇంత ఓల్డ్ శివలింగాన్ని మన వీడియోలో పెట్టకపోతే బాగోదని చెప్పేసి మీకోసం అయితే తీసుకొని వచ్చి పెట్టాను, ఓకేనా. నేచర్ మాత్రం చూస్తున్నారు కదా, గల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది సాంగ్ అయితే ఫుల్గా వస్తూ ఉండదు. అంటే మాత్రం నేచర్ మాత్రం సూపర్ 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 సూపర్. ఈగలు ఫస్ట్ అవి ఎక్కడగానే 5 దాకా ఈగలు, తర్వాత చీకటి ఈగలు. అట్లా వెళ్ళామంటే ఒక శివలింగం ఉంటుంది, అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓల్డ్ శివలింగమే. మనకైతే దాని గురించి చరిత్ర తెలీదు. దాదాపుగా 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు పైగానే మాట దాన్ని కూడా, ఆ గుడిలో ఉండే శివలింగం కూడా. ఇక్కడి నుంచి వెళ్ళాము. ఆ రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పాము వచ్చింది. ఎందుకు లేండి, కింద మీద తడిచిపోయి పరిగెత్తిన శివ 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 అంట. అంత ఎక్కువ కూడా నాకు తెలిసి మూడ ఉంటుంది, ఆ మూడరికే జారిపోయినాయి ఆడవాడు. చూస్తున్నారు కదా, నచ్చిందా? చూడడానికి శివలింగ రూపంలో ఉంది, నేరు మామిడి చెట్టు. నేచర్ అయితే సూపర్గా ఉంటుంది, ఇక్కడైతే ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా టైం అయింది కదా, చీకటిలు కొట్టడం మొదలెడతాయి. అమ్మవారు నట్టున్నారు చెట్లు. డీసెంట్గా సూపర్గా ప్లెజెంట్గా ఏ బాధ లేకుండా ఏ టెన్షన్ లేకుండా ఉంటే ఇక్కడికి వచ్చేయచ్చు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, మెడిటేషన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ కుక్కలు మాత్రం ఎక్కువ ఉంటాయి. ఈ గుడిలో భైరవ స్వామి ఉంటారు కాబట్టి కుక్కలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శివుడు రూపం కూడా ఆయన ఒక రూపము. కుక్కలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వచ్చేవాళ్ళు బిస్కెట్లు అయితే తీసుకురండి. నేను వస్తూ మర్చిపోవచ్చాను బిస్కెట్లు, నెక్స్ట్ టైం అయితే తీసుకొస్తాను. ఈ నుంచి అయితే స్టార్ట్ చేసేసాను, ఇంకా బైక్ అయితే బయలుదేరేసాను. చూడండి, నీలకంఠేశ్వరాలయం చుట్టుపక్కల అంతా ఇది. మీకోసం ఇంత రిస్క్ చేసి అక్కడ అసలు వీడియోనే తీనీరు, అలాంటిది మీకోసం వీడియో తీసుకుని మరీ వచ్చి యూట్యూబ్లో అయితే పెడతా ఉన్నాను. ఇంత కష్టపడిన దానికి నా కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి. ఎందుకంటే మీకోసం ఇంత చేస్తాను కదా, అందుకోసం. ఇంకేమైతే ఇంకా రెస్ట్ తీసుకుంటాను, ఇంటికి వెళ్ళేసి ప్రశాంతంగా శివమయంలో మునిగిపోతా. ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి. ఇంకేం, బై, ఉంటా.